సిజేరియన్ డెలివరీ దాని తర్వాత వచ్చే ఆ మొదటి కొన్ని గంటలు చాలా చాలా కీలకమైనవి. ఆ సమయంలో అసలు మన శరీరంలో ఏం జరుగుతుంది, మనల్ని ఎలా చూసుకుంటారు, ఇలాంటి విషయాలు ముందుగానే మనకు తెలిస్తే ఆ టెన్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది కదండి. సో ప్రశాంతంగా రికవరీ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అందుకే ఈ కీలకమైన టైంలో జరిగే ప్రతి స్టెప్ గురించి మనమిప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. చూడండి, ఈ మాటలు ఎంత నిజమో. సి సెక్షన్ అవ్వగానే వెంటనే ఫ్యామిలీని, బంధువుల్ని కలవాలి, బేబీని చూపించాలి అనే ఆతృత ఉంటుంది. అది చాలా సహజం. కాని డాక్టర్ చెప్పినట్టు ఆ మొదటి కొన్ని గంటలు దానికోసం కాదు. ఆ సమయం అనస్థీషియా ప్రభావం నెమ్మదిగా, సేఫ్గా తగ్గేందుకు, అలాగే నొప్పి కంట్రోల్లోకి రావడానికి దానికోసమే ప్రత్యేకంగా కేటాయించారు. ఇది మన సేఫ్టీ కోసం, మన రికవరీ కోసమన్నమాట. సో ఇది ఒక తప్పనిసరి స్టెప్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ముందుగా సర్జరీ అయిపోగానే ఎక్కడికి తీసుకెళ్తారు? వెంటనే మన రూమ్కి షిఫ్ట్ చేసేస్తారా? అబ్బే, అస్సలు చేయరు. దానికి బదులుగా ఒక స్పెషల్ రికవరీ రూమ్కి తీసుకెళ్తారు. ఆ రూంలో ఒక డెడికేటెడ్ నర్సింగ్ టీం ఉంటుంది. వాళ్ళు నిరంతరం మనల్ని మానిటర్ చేస్తూ చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. సి సెక్షన్ తర్వాత చాలామందికి ఎదురయ్యే ఒక కామన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే భరించలేని వణుకు. పళ్లన్నీ గడగడలాడిపోతుంటాయి. అయ్యో ఇదేంటి ఇలా అవుతోంది అని కంగారు పడాల్సిన పనేలేదు. ఇది చాలా నార్మల్. ఎందుకంటే స్పైనల్ అనస్థీషియా వల్ల, ఇంకా ఆపరేషన్ థియేటర్ చల్లగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది అంతే. వెంటనే నర్సులొచ్చి వెచ్చని దుప్పట్లు కప్పుతారు. కాసేపటికే ఆ వణుకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే, ఆ రికవరీ రూంలో ఉన్నంతసేపు మన బాడీ సర్జరీ నుంచి స్టేబుల్గా రికవర్ అవుతోందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని చాలా ఇంపార్టెంట్ చెక్స్ చేస్తూనే ఉంటారు. మరి హెల్త్ని ఎలా మానిటర్ చేస్తారు? అసలా చెక్స్ ఏంటి? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి 15 నుంచి 30 నిమిషాలకొకసారి మన చేతికి ఒక బీపీ కఫ్ ఉంటుంది కదా, దాని ద్వారా బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. అలాగే వేలికి ఒక చిన్న క్లిప్ పెడతారు. అది ఆక్సిజన్ లెవెల్స్ చూస్తూ ఉంటుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇలా కంటిన్యూయస్గా మానిటర్ చేయడం వల్ల మన హార్ట్, బ్లడ్ సర్క్యులేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉందని నిర్ధారించుకుంటారన్నమాట. ఇక మరో ముఖ్యమైన చెక్, ఫండల్ చెక్. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. ఎందుకంటే నర్సొచ్చి పొత్తికడుపు మీద కాస్త గట్టిగా నొక్కుతారు. కానీ ఇదెందుకు చేస్తారంటే మన గర్భాశయం ఒక గట్టి బంతిలా తయారై సరిగ్గా సంకోచిస్తోందా లేదా అని చూడడానికి. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే డెలివరీ తర్వాత వచ్చే హెవీ బ్లీడింగ్ను ఆపడానికి ఈ చెక్ తప్పనిసరి. సరే, ఒకవైపు ఈ చెక్స్ అన్నీ జరుగుతూ ఉంటే మరోవైపు స్పైనల్ అనస్థీషియా ప్రభావం నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. మన శరీరం మళ్ళీ నార్మల్కి వస్తుందన్నమాట. ఆ టైంలో మనకు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, కాళ్లకు స్పర్శ ఎలా, ఎప్పుడు తిరిగి వస్తుంది, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి గంటలో కాళ్ళు చాలా బరువుగా, తిమ్మిరిగా, అచ్చం ఇసుక బస్తాల్లా అనిపిస్తాయి. వాటిని కదిలించటం కూడా కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత అంటే 1 గంట నుంచి 3 గంటల మధ్యలో మెల్లిగా సూదులతో గుచ్చినట్టు టింగ్లింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక 2 నుంచి 4 గంటలకల్లా పాదాలకు, కాలివేళ్లకు పూర్తిగా స్పర్శ వచ్చేస్తుంది. కదలిక కూడా మన కంట్రోల్లోకొస్తుంది. సో ఈ ఫీలింగ్స్ అన్నీ చాలా నార్మల్ అని గుర్తుంచుకోండి. ఇక్కడొక చాలా పెద్ద అపోహ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే కదిలితే తలనొప్పి వస్తుందని, అందుకే దుంగలా అస్సలు కదలకుండా పడుకోవాలని. కాని అది పూర్తిగా తప్పు. నిజానికి డాక్టర్లు చెప్పేదేంటంటే మీ చీలమండలని, కాలివేళ్లని మెల్లగా కదిలిస్తూ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా చేయడం వల్ల రక్తనాళాల్లో ప్రమాదకరమైన బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా ఆపొచ్చు. ఇక పెయిన్, నొప్పి గురించి మాట్లాడుకుందాం. చాలామంది నొప్పిని భరించడమే ధైర్యం అనుకుంటారు. కానీ అది పాతకాలం మాట. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో నొప్పి మొదలవక ముందే దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా మంచి పద్ధతులున్నాయి. పెయిన్ని ముందుగానే కంట్రోల్ చేస్తే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మన బిడ్డతో హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు. మరి ఆ పెయిన్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎలా ఉంటుందో చూద్దామా? ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను నొప్పిని భరిస్తాను అని అనుకోవడం వల్ల రికవరీ ఇంకా ఆలస్యమవుతుంది. అంతేకాదు, ఆ నొప్పి వల్ల బిడ్డకు పాలివ్వడం కూడా చాలా కష్టంగా మారుతుంది. సో నొప్పిని భరించడం అనేది ఒక డేంజరస్ మిత్. పెయిన్ రిలీఫ్ తీసుకోవడం అనేది రికవరీ ప్రాసెస్లో ఒక ముఖ్యమైన భాగం. పెయిన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్స్ ఒక 3 లేయర్ ప్లాన్ని ఫాలో అవుతారు. చాలా సిస్టమాటిక్గా ఉంటుంది. స్టెప్ 1, ఇంకా అనస్థీషియా ప్రభావం ఉన్నప్పుడే లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ కోసం ఒక రెక్టల్ సపాజిటరీ ఇస్తారు.
స్టెప్ 2 ఐవీ ద్వారా అంటే నరాల ద్వారా కంటిన్యూస్గా పెయిన్ రిలీఫ్ మెడిసిన్ ఇస్తూ ఉంటారు. స్టెప్ 3 నొప్పి వచ్చే వరకు వెయిట్ చేయకుండా నొప్పి పీక్స్కి వెళ్లకుండా ఉండటానికి ఒక టైం టేబుల్ ప్రకారం రౌండ్ ది క్లాక్ మందులిస్తారు. చూసారా ఎంత పక్కాగా ప్లాన్ చేస్తారో? సరే, బయట నుంచి కనిపించే హెల్త్ ఒక్కటే కాదు, సర్జరీ తర్వాత మన లోపల ఉన్న అవయవాలు ఆర్గన్స్ ఎలా పనిచేస్తున్నాయో కూడా మెడికల్ టీం చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. ముఖ్యంగా 2 విషయాలపై ఫోకస్ పెడతారు. 1 కిడ్నీలు, 2 జీర్ణ వ్యవస్థ. ఇక్కడ ఒక టార్గెట్ ఉంటుంది. అదేంటంటే గంటకు కనీసం 30 ml యూరిన్ అవుట్పుట్ ఉండాలి. ఈ నంబర్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇది మన కిడ్నీలు హెల్దీగా పనిచేస్తున్నాయని, బాడీలో బ్లడ్ వాల్యూమ్, ఫ్లూయిడ్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయని చెప్పే ఒక ముఖ్యమైన ఇండికేటర్. అందుకే నర్సులు యూరినరీ క్యాథెటర్ బ్యాగ్ని తరచుగా చెక్ చేస్తూ ఉంటారు. ఏ అబ్డామినల్ సర్జరీ తర్వాతైనా మన జీర్ణ వ్యవస్థ కాస్త స్లో అయిపోతుంది, టెంపరరీగా నెమ్మదిస్తుంది అన్నమాట. అందుకే మొదట్లో కేవలం నీళ్లు, అది సిప్స్గా మాత్రమే తాగనిస్తారు. డాక్టర్ స్టెథోస్కోప్తో పొట్టమీద పెట్టే చెక్ చేసి ప్రేగుల నుంచి నార్మల్ సౌండ్స్ వస్తున్నాయని కన్ఫర్మ్ చేశాకే సాలిడ్ ఫుడ్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ముందే మొదలుపెడితే గ్యాస్, కడుపుబ్బరం లాంటి సమస్యలొస్తాయి. అందుకే ఈ జాగ్రత్త. ఓకే, రికవరీ రూమ్లో అన్ని చెక్స్ పాస్ అయ్యాక, హెల్త్ స్టేబుల్గా ఉంది, అంతా ఓకే అని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశాక అప్పుడు మిమ్మల్ని మీ రెగ్యులర్ వార్డుకు లేదా రూమ్కి షిఫ్ట్ చేస్తారు. దీన్నే మనం గ్రాడ్యుయేషన్ డే అనుకోవచ్చు. అయితే వార్డుకు వెళ్ళాక మనం కూడా కొన్ని వార్నింగ్ సైన్స్ని గమనిస్తూ ఉండాలి. అవేంతో తెలుసుకోవడం చాలా అవసరం. వార్డుకు షిఫ్ట్ అయ్యాక కొన్ని విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఈ లక్షణాలు కనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నర్స్కి చెప్పాలి. ఏంటంటే గంట కంటే తక్కువ టైంలోనే ఒక పెద్ద ప్యాడ్ మొత్తం తడిసిపోయేంత హెవీ బ్లీడింగ్ అవడం, కూర్చుని లేచేటప్పుడు కళ్ళు బైర్లు కమ్మి తీవ్రంగా తల తిరగడం, లేదా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా తగ్గని విపరీతమైన నొప్పి కుట్టు దగ్గర రావడం, వీటిలో ఏది జరిగినా ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి. చూసారా, రికవరీలోని ప్రతి స్టెప్ గురించి మనకొక క్లారిటీ ఉంటే భయం పోయి ధైర్యమొస్తుంది, ఆందోళన స్థానంలో ఆత్మవిశ్వాసమొస్తుంది. మరి ఈ మొదటి అత్యంత కీలకమైన ఘంటల్లో ఒక కొత్త తల్లికి అండగా ఉండటానికి కుటుంబ సభ్యులు ఏం చెయ్యాలి? వాళ్లు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమేంటి? మానసికంగా, శారీరకంగా ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి? దీని గురించి ఆలోచించడం ద్వారా వాళ్ల రికవరీ జర్నీని మనం ఇంకా సులభతరం చేయొచ్చు.